ఇలాంటి మొట్టమొదటి చిట్టా ఒక భారతీయుడు లెక్కను గర్వించు ఫ్రెండ్స్. ఎందుకనంటే జనరల్గా ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈసారి ఒక కీలకమైన ఘట్టం జరుగుతుంది భారతదేశంలో. మన తెలంగాణ సర్కార్కి తర్వాత వద్దాం. కేంద్రంలో జరుగుతున్న కొన్ని భిన్నమైన అంశాలు అండ్ అరుదైన ఘట్టాలు మీ ముంగటికి ఇలా ప్రజెంట్ చేయడానికి వచ్చింది చిత్రగుప్త్. మన పేపర్లలో ఇవి పెద్ద కవర్ కావు. ఎందుకు కవర్ కావు అని అంటే వీళ్ళకి అది పెద్ద న్యూజే అనిపడదేమో మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో. మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు ప్రపంచ స్థాయిలో ఉన్న నిఘా వర్గాలు ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఉంటారు కదా, స్పైస్ ఉంటారు కదా, మన ఖూఫియా ఏజెన్సీస్ అని అంటాం కదా, వాళ్ళందరూ ఢిల్లీలో కలుస్తున్నారు. ఆల్మోస్ట్ 5 ఐస్ నేషన్స్ అని అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా ఎక్సెట్రా ఈ దేశాల దిగ్గజ నేతలు అండ్ టు దట్ మ్యాటర్ స్పైస్, ఖూఫియా ఏజెన్సీస్, వీళ్ళందరూ స్ట్రాటజికల్ పార్ట్నర్స్, వీళ్ళందరూ భారతదేశంలో అడుగుపెట్టారు. సుమారు 125 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టు రక్షక బలగాలు చెప్తున్నారు. మూవింగ్ అలా కీలకమైన ఘట్టం అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ తులసి గబార్డ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించేది అమెరికా కాబట్టి తులసి గబార్డ్ భారతదేశానికి వచ్చిన ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్ ముద్దలాగా తీసుకుంటున్నారు. ఎందుకనంటే ఇవాళ ఒక భారత్ ఆల్టర్నేటివ్ లెక్క ఖచ్చితంగా ఎదుగుతున్నదా అని చెప్పడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఇవాళ భారత్ వెనకటికి ఒక పాములు పట్టే దేశం లెక్క కొంతమంది చిత్రీకరించారు, కొంతమంది పూర్వ ప్రధానులు. అదే ఇయాలటి ప్రధాని, మన ప్రధాని మేం మౌస్ తిప్పితే ప్రపంచం మొత్తం కదులుతుంది అని చెప్పి చెప్పుట్లనే ఎంత ఫరక్ ఉన్నది చూడుండ్రు. పాములు పట్టేటోళ్ళు ప్లస్ ఈ మౌస్, మేము మౌస్ తిప్పుతూనే ప్రపంచం కదులుతుంది కదా అని చెప్పి చెప్పడం. సో అసలు ఎందుకు వచ్చిండ్రు, ఏమైంది, ఏం కథ అని అనే దాని మీద డిస్కషన్ చేద్దాం ఇప్పుడు మనం. ఇవాళ భారత్లో ఈ ఖూఫియా ఏజెన్సీస్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ ఇంటెలిజెన్స్ స్టాఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్స్ కొంతమంది ఎక్సెట్రా వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు భారత్కి అని చెప్పి చెప్తే, ఇవాళ ప్రపంచ స్థాయిలో భారత్ కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుందా అని అంటే ఆల్రెడీ పోషిస్తుంది. ఎట్లా అని చెప్పిన మీ సందేహాలు కొంతమందికి ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే అమెరికా, రష్యా, చైనా అండ్ తర్వాత ఈరోజు భారత్. చైనా నమ్మేటట్టు ఉండదు కాబట్టి చైనా ఎత్తుగడలను మనం కౌంటర్ చేయాలని అంటే భారత్ లాంటి నమ్మకమైన దేశం మనకు ఉండాలా. బికాస్ మనం మిజైల్ మన దగ్గర పెట్టుకుంటాం, అంతేగాని ఆ మిజైల్ని ఎప్పుడు సంధానం చేసి మనం మాట్లాడము. సో పవర్ అనేది కేవలం పెట్టుకోనికనే మనం చూపెట్టుకున్నాం ఇప్పటిదాకా, కానీ అనవసరమైన దాంట్లల్లో ఏలు పెట్టి గెలుక్కొని మరి వాసన చూసే తత్వం భారత్ది కాదు. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు అండ్ వసుదేవ కుటుంబకం అని చెప్పిన తత్వం, నీతి మనది. అండ్ టు దట్ మ్యాటర్ ఇవాళ చైనా చేసే దూకుడికి చెక్ పెట్టాలని అంటే గ్లోబల్ సౌత్లో భారత్ యొక్క పాత్ర చాలా భిన్నమైనది. నిజంగా చెప్పాలనంటే చాలా గొప్పది. చైనాని ఎవడన్నా తట్టుకుంటాడు, దాని కెపాసిటీని ఎవడన్నా తట్టుకుంటాడు, ఆ సామర్థ్యం ఎవరిదైనా ఉన్నది గ్లోబల్ సౌత్లో అని అంటే అది కేవలం భారత్. అండ్ టు దట్ మ్యాటర్ ఆ భారత్కి ఆ ప్రతిభ ప్రపంచానికి పరిచయం చేసింది ఇలా దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ సర్కార్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో జరిగిందా లేదా? నేను మిమ్మల్ని కమెంట్ రూపంలో ఒకసారి అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రపంచంలో మొత్తం నిన్న మనం మాట్లాడుకున్నాం ఏందనంటే ప్రతిసారి అగో గాడైంది గీడైంది అని అనుకుంటే వాళ్లకు దెబ్బ తలిగేదాకా తెలియలే ఈ ఇస్లామిక్ రాడికల్ టెర్రరిజం ఎట్లుంటుంది అని. గిరీష్, నువ్వు పొద్దుగా లేవగానే మాట్లాడతావు కదా అంటే ఇప్పుడు వీళ్ళతోనే ప్రాబ్లం. మీకు అంచెలంచెలుగా ఇవాళ కొన్ని స్లైడ్లు చూపిస్తా. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్, ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇవాళ భారత్కు ఒక గొప్ప పొజిషన్ ఇస్తుంది. ప్లస్ భారతే ఇవాళ ఇవన్నిటికీ కేంద్ర బిందువు అయింది. ఎందుకు చెప్తున్నాయి ముచ్చటానంటే యూక్రెయిన్ల నుంచి మన భారతీయులని బయటికి తీయడంలోనైనా కానీ, లేకపోతే రీసెంట్గా ఏదో థాయిలాండ్లో కూడా జరిగిన ఒక చిన్న సందర్భంలోనే కానీ భారత్ యొక్క పాత్ర మామూలుగా లేదు. ఎక్కడున్నా ఏమున్నా భారత్ అనేది ఇవాళ ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. భారతే ప్రపంచ శాంతి కోరుతుంది అండ్ భారత్ వల్లనే ఇది జరుగుతుంది అని చెప్పి ఎన్నో దేశాలు రకరకాలుగా పలెత్తున మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఈ దశాబ్ద కాలంలో మనం చూసినాం.
సో ఈ మేజర్ స్టెప్ ఆఫ్ మన ఏమంటారు మన కోఆపరేషన్ ఫర్ ది గ్లోబల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ చీఫ్సు, సెక్యూరిటీ అడ్వైజర్సు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఎస్పెషలీ 5 ఐస్ అలయన్స్ అని అంటాం. మన యుఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ కెనడా. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా భారత్లో అడుగుపెట్టిండు అనుకుంటా, ప్రధానమంత్రి మోదీ గారితో కూడా ఆయన మాట్లాడిండు అనుకుంటా. ఈ అలయన్స్ ఏదైతే ఉందో ఒరిజినలీ మన ఒక సీక్రెట్ వరల్డ్ వార్ II పార్ట్నర్షిప్ బిట్వీన్ ది సైఫర్ అండ్ ది సైఫర్ కోడ్ బ్రేకింగ్ టీమ్స్ ఆఫ్ బ్రిటన్ అండ్ ది యునైటెడ్ స్టేట్స్. అంటే కొన్ని దేశాలు యునైటెడ్ కింగ్డమ్తోని విడిపోయి ఒక 5 ఐస్ నేషన్ లెక్క ఫామ్ అయ్యి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఒక పెద్ద స్టోరీ, ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్ కాదు. ఈ మీటింగ్ల కంటే మహత్వపూర్ణమైన మాట ఏందని అంటే ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ చీఫ్స్ రైసీనా రైసీనా డైలాగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది ఒక మల్టీ లాటరల్ కాన్ఫరెన్స్. మన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ కాన్ఫరెన్స్ని ఆర్ టు దట్ మ్యాటర్ ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా క్రిస్టోఫర్ లుక్సన్ మన ఢిల్లీలో అడుగుపెట్టిండు. ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కి చీఫ్ గెస్ట్గా నేతృత్వం వహిస్తున్నాడు. ఈ గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఎవరైతున్నారో ఒక టాప్ స్ట్రాటజిక్ కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏం డిస్కస్ అవుతుంది, ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఏదైతే ఉన్నదో ఇది ఇండియాని కేంద్ర బిందువు ఎందుకు చేస్తున్నది, అండ్ టు దట్ మ్యాటర్ భారత్ ఎందుకు నమ్ముతున్నది అని చెప్పి మీ మనసులో ఏదైనా డౌట్ ఉంటే అది బికాస్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. మీటింగ్ ఇప్పుడు ఇండియాలో ఆర్గనైజ్ అవుతుంది. న్యూఢిల్లీ అనేది ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ రోల్ ప్లే చేస్తుంది ఇలా సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ అలయన్స్లలో. ఇలా ఇంటెలిజెన్స్ చీఫ్స్ రసైన డైలాగ్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని మనం చెప్పినాం. మోర్ దెన్ 100 నాకు తెలిసి 125 కంట్రీస్ ఎగ్జాక్ట్గా చెప్పాలనంటే, బై ఇన్ లార్జ్ ఇఫ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, మోర్ దెన్ 120 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. అందులో హెడ్ ఆఫ్ స్టేట్స్ ఉన్నారు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నారు, స్పై చీఫ్స్ ఉన్నారు, టాప్ మినిస్టర్స్ ఉన్నారు, మిలిటరీ కమాండర్స్ ఉన్నారు, టెక్నికల్ బాసెస్ ఉన్నారు, ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారు, రీసెర్చ్ అండ్ అనలిస్టులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, థింక్ ట్యాంక్ చీఫ్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఆన్ ది మ్యాటర్స్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ జియో పాలిటిక్స్. వీళ్ళందరూ ఈ మీటింగ్లలో పార్టిసిపేట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ 2025 ఒక థీమ్ని డిసైడ్ చేసినారు. రసైనా డైలాగ్ అనేది ఒక థీమ్ని చేసిరు. దాని పేరే కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అని చెప్పి ఒక థీమ్ని డిజైన్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మన జయశంకర్ గారి నేతృత్వంలో. కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అని చెప్పి ఒక థీమ్ రెడీ చేశారు. ఈ గ్లోబల్ మల్టీలాటరల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో 3 రోజుల పాటు భారత్లో జరగనున్నది. ముఖ్యంగా 6 ముద్దాల మీద డిస్కషన్స్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ రైసైనా డైలాగ్స్లలో. పొలిటికల్ ఇంటరప్టెడ్ ఏదైతే ఉంటుందో, పాలిటిక్స్ ఇంటరప్టెడ్ ఏదైతే ఉంటుందో అని అంటే షిఫ్టింగ్ శాండ్స్ అండ్ రైడింగ్ టైడ్స్ అని చెప్పి అని అంటే నువ్వు ఎన్విరాన్మెంట్ మీదనే కానీ అండ్ టు దట్ మ్యాటర్ ఈ కరెక్ట్గా చెప్పాలని అంటే సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రాలను కబ్జా చేసే చైనా తత్వం ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ టు దట్ మ్యాటర్ ఆఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ కూడా డిస్కస్ చేస్తారు ఖచ్చితంగా. అంటే డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఇట్స్ అ మియర్ ఆఫ్ గెస్. ఇంకొకటి మన ఈ గ్రీన్ ట్రైలెమా అనేది అయితే ఉంటుందో ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎట్లా చేయాలా అనేది ఒకటి మాట్లాడుతున్నారు. డిజిటల్ ప్లానెట్లో మనం ఎట్లా కనెక్ట్ అవుదాం, అందులో ఏజెంట్స్, ఏజెన్సీస్ అండ్ వాళ్ళ అబ్సెన్సెస్ ఎట్లా పెడదాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఈ మిలిటెంట్ న్యూసెన్స్ మీద కూడా ఎట్లా మాట్లాడదామని, వాళ్ళ ట్రేడ్ ఏంది, సప్లై చైన్స్ ఏంది అండ్ ఈ ఎక్స్చేంజ్ రేట్ అడిక్షన్ ఏంది, దీని మీద కూడా మొత్తం మాట్లాడదామని. ఇంకొకటి రీరైటింగ్ ది డెవలప్మెంట్ విత్ న్యూ ప్లాన్, ది టైగర్స్ టెయిల్ అని చెప్పేదో మాట్లాడుతున్నారు. అది కూడా మనం చూడాల్సింది. మీటింగ్ అయిన తర్వాత ఏమన్నా బయటకు వస్తే చూద్దాము. దీని మీద డీటెయిల్స్, ఈ 6 పాయింట్స్ మీద డీటెయిల్స్ చిత్రగుప్త్ ఇంకా డీకోడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ చాలా సీక్రెట్ మీటింగ్స్ ఉంటాయి బికాస్ పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఉన్నారు కాబట్టి చాలా గుప్తంగా ఉంటాయి. సో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంతవరకు చెప్పాలో అంతవరకు బయటకు వస్తాయి కాబట్టి మేము ట్రై చేస్తాం మ్యాక్సిమం ప్రజలకు అర్థమయ్యేటట్టు. దాని తర్వాత శాంతియుతం ప్రపంచంలో శాంతి నెలకొల్పనికి ఏం చేయాలా, దాని తాలూకా డ్రైవర్స్ ఏమి ఉండాలా, దాని తాలూకా ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేయాలా అండ్ లీడర్షిప్ రోల్ ఏమి ఉండాలా అన్న డిస్కషన్ జరుగుతున్నది. 2025 will mark the 10th edition of రైసీనా డైలాగ్.
ఇది భారత్ కేంద్ర బిందువు కావడం మనకందరికీ గర్వకారణం ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా నేను ఒక ముచ్చట చెప్పిన, అమెరికా నుంచి తులసి గబార్డ్ ఏదైతున్నదో ఆమె ఇక్కడ వచ్చి ఉండడం, అండ్ టు దట్ మ్యాటర్ ప్రధానిని కలవడం, ఆమె పాత్ర చాలా కీలకం అని చెప్పి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మనందరి ఇష్టం, అంటే నాకైతే ఇష్టం, ఎందుకంటే తన దేశాన్ని మన దేశం, ఇప్పుడు మన దేశాన్ని మనం ఎట్లా ప్రేమిస్తామో తన దేశాన్ని కూడా అంతే ప్రేమతో చూసుకునే ప్రెసిడెంట్లల్లో నాకు ట్రంప్ కనిపిస్తాడు, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కనిపిస్తాడు. సో ఆబ్వియస్గా తన దేశమే తనకు ముఖ్యం అనుకున్నప్పుడు ఎవరైనా తన దేశాన్ని ప్రేమిస్తారు. సో ట్రంప్ అన్న మాటలు ఒకసారి మీకు నేను గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. ఏమని అన్నాడంటే, ఐ లీవ్ ది బంగ్లాదేశ్ ఇష్యూ టు ది ప్రైమ్ మినిస్టర్ మోదీ. అంటే బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న మరణకాండ ఉన్నదో నేను అది ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఇడిచిపెడతా, ఆయన మంచి మేధాశక్తి ఉన్నోడు, తెలివిగల్లోడు, ఎట్లా యాక్షన్ తీసుకోవాలో మంచిగా తెలుసు, మా మద్దతు 100% ఉంటుంది అని చెప్పిండు. అది చెప్పిన తర్వాత తులసి గబార్డ్ కూడా ఇంచుమించు ఏం లైన్లా భారత్కు మద్దతు తెలిపింది. ఎట్లానంటే, అమెరికా ట్రంప్ గవర్నమెంట్ అండ్ మిస్టర్ ప్రెసిడెంట్ చాలా వరి వ్యక్తం చేస్తున్నాడు, చాలా ఏమంటారు అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తున్నాడు బికాస్ ఆఫ్ ది పర్సిక్యూషన్ ఆఫ్ ది మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్. అంటే ఏదైతే మైనారిటీలను బంగ్లాదేశ్లో చంపుతున్నారో, వెదర్ ఇట్ మే బీ హిందూస్, వెదర్ ఇట్ మే బీ క్రిస్టియన్స్, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో, వీళ్ళ మరణ వార్తలు మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి అండ్ భారత్ ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం, అబ్సల్యూట్గా మేము మద్దతు తెలుపుతామని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మనము ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ అప్పుడు టెస్ట్ చేసినామో వాజ్పేయి గారి టైంలో మన మీద శాంక్షన్స్ వచ్చినాయి. సో దాని తర్వాత అంచెలంచెలుగా ఒక 21 సంవత్సరాల తర్వాత ఇవన్నీ మనకు ఇప్పుడు ఈ శాంక్షన్స్ ఎత్తేసి ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా యుఎస్ఏ అండ్ భారత్ మధ్యలో 2021లో ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు అది ఒక తారాస్థాయికి కూడా పోతున్నది. సో బంగ్లాదేశ్ అందుకే ఇప్పుడు గాయ గతర పాకిస్తాన్లో ఏమవుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. నేను చెప్పిన కదా, घर में घुस के भी करेगा, కేవల్ అండ్ కేవల్ ఉస్కే ఖాబ్ మే బీ ఖాఫ్ దిఖాయేగా. ఆయన ఎవరో కాదు, మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. గ్లోబల్ సౌత్లో మన పొజిషన్ మీకు అందరికీ ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. భారత్ ఒక కేంద్ర బిందువు ఎట్లయితుందో మనం అందరం చూస్తున్నాం ఫ్రెండ్స్. గ్లోబల్ సౌత్లో ఒక పవర్ హౌస్ లెక్క మన భారత్ ముంగటికి ఎట్లా పోతుందో మనం ఎలా సాక్షులం అవుతున్నాం ఫ్రెండ్స్. ఈజ్ దిస్ నాట్ ఎ న్యూస్? ఇది మంచి న్యూస్ కాదా? భారత్ యొక్క ప్రతిభ పరాక్రమం ప్రపంచ స్థాయిలల్లా ఒక చరిష్మా సృష్టిస్తుంటే, చరిత్ర సృష్టిస్తుంటే ఒక్క మెయిన్ పేపర్లలో రాదే? 24 గంటలు రాజకీయాలేనా? రాజకీయాలు దేశం కోసమా లేకపోతే పదవిల కోసం రాజకీయాలా అనేది ఇలా మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి కీలకమైన పాత్ర మనం చేస్తున్నప్పుడు నాకేమొస్తున్నది రానంటే ఇవన్నీ నీ దేశాని కోసమే రే. దేశం మంచుకుంటేనే నీ దేహం మంచుకుంటుంది, నీ దేహం మంచుకుంటేనే నీ ధనం మంచుకుంటుంది, నీ ధనం మంచుకుంటేనే నీ ధర్మం మంచుకుంటుంది. సో నా సనాతనంలో కూడా దేశ ప్రేమనే దైవ ప్రేమ. యుద్ధం చేసినప్పుడు కూడా మహాభారత్ అని అన్నారు. సాక్షాత్తు ఆ పరంధాముడు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ అయినా మహాభారత్ అని చెప్పి పేరు పెట్టిండ్రు. దేశం చుట్టే దింపిండ్రు, ధర్మస్థాపన కోసం దింపిర్రు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.